హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, టైల్స్ వల్ల మోకాలు నొప్పులు వస్తాయా? టైల్స్ వల్ల మోకాలు నొప్పులు వస్తాయి. దానికన్నా ముందు నేను ఒకటి చెప్తా. ఆ, ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గర, మోకాలు నొప్పులు ప్రాబ్లం తోటి వచ్చిండ్రు. ఉమ్, టైల్స్ వల్ల ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఆ పేషెంట్ కి. ఉమ్, కానీ ఏంది అంటే వచ్చి డాక్టర్ సాబ్ ఎటువంటి మందు ఇవ్వండి అంటే, ఇట్లా మీరు వేస్తారు కదా మందు, ఇట్లా గొంతు లోపలికి వెళ్ళినప్పుడు వరకు నొప్పులు తగ్గిపోవాలి. ఉమ్. అంత తొందరగా అవుతుందా చేతన్ గారు? అంత తొందరగా అవుతుందా అంటే పెయిన్ ఇప్పుడు కిల్లర్స్ కూడా అవ్వవు కదా? అంటే ఆశలు అట్లా ఉన్నాయి. ఈ మధ్య అన్ని ఫాస్ట్ కావాలి అందరికి. ఫుడ్ అవునండి. కూడా ఫాస్ట్ ఫుడే. నిజంగా చేతన్ గారు, ఎందుకు నేనే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. నేను మా మమ్మీని కన్విన్స్ చేయలేకపోతున్నా. అంటే మనం ఒకసారి చేతన్ గారి దగ్గరికి వెళ్దామంటే తొందరగా ఇది తగ్గాలి నాకు. ఇప్పుడు నిజంగా లిటరల్లీ సెడ్ తొందర తగ్గాలి, నాకు అంత భరిస్తలేదు. మీరు ఇట్లా అంటున్నారా? 1000 ఇంజక్షన్లు గుచ్చినట్టు ఉంది, నేను కూర్చోలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా. మీరు ఇట్లా అంటున్నారా? కొందరు అయితే వాళ్ళకి ఆశ పెట్టుకుంటే ఇట్లా ఇంటి కాడికి వెళ్ళి బయలుదేరి క్లినిక్ వెళ్తున్నాం కదా, అప్పుడే తగ్గుడు స్టార్ట్ అయిపోవాలి. అంటే వాళ్ళ అంత Desperation. పెయిన్ కానీ మనం ఏం చేస్తాం? అదే మన చేతిలో ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకే మనం చేయగలుగుతాం. కానీ ఏంది నేను చెప్తా. ఇప్పుడు ఈ ఆంటీది ఏముండే అంటే, ఊర్లో ఉంటారు హస్బెండ్ వైఫ్, ఉమ్, ఇంట్లో నలుగురు చాకిర్ పనులకి ఉన్నారు. కానీ ఏంది అంటే ఈవిడ పని చేస్తుందా? ఈవిడ కింద పనులు ఉన్నారు? నలుగురు పనోళ్ళు ఉన్నారు ఓ, హస్బెండ్ ఓకే. వైఫ్ కింద. పెద్ద ఇల్లు, ఫుల్ ఆలిషాన్ మొత్తం ఊర్లో. మళ్ళీ గార్డెన్ గీడెన్ బండ్లు, మొత్తం మంచిగా లైఫ్. హైఫై ఫ్యామిలీ. ఏంది అంటే పిల్లలు ఇక్కడ ఉంటారు, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, వీళ్ళు ఫ్లాట్ లో ఊళ్ళో. ఉంటారు. వీళ్ళు ఫోన్ చేసి దమ్ చేసుడు, అరే మీరు అక్కడ ఉండి ఏం చేస్తారు, ఇక్కడ రండి, అక్కడ ఉండి ఏం చేస్తారు, ఇక్కడ రండి. ఉమ్, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి మనకు ఆస్తులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నువ్వు ఆడా పని చేసి ఏం చేస్తావు, ఈరికి రా. ఉమ్, ఇదే లొల్లి నడుస్తూ కొన్ని రోజులు వీళ్ళు ఇక్కడ, కొన్ని రోజులు వాళ్ళు అక్కడ. కానీ ఏంది అంటే ఈడికి వస్తే ఫ్లాట్ అంటే ఎట్లుంటది, 4 గోడలు ఉంటాయి. మరి మరి గింత ఒక 2-3 అడుగులు వేసినప్పటికే ఖతం అయిపోతుంది ఇల్లు. ఉమ్, ఉమ్, అయితే జర క్లాస్ట్రోఫోబిక్ అనిపిస్తుండే. క్లాస్ట్రోఫోబిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏరోప్లేన్ ఉంటుంది కదా, ఏరోప్లేన్లో పోయేటప్పుడు కొందరికి భయం అవుతుంది, ఉమ్, బంద్ ఉంటుంది కదా మొత్తం. ఉమ్, మళ్ళా కొందరికి లిఫ్ట్లు ఉంటాయి కదా, ఉమ్, లిఫ్ట్ ఇట్లా గ్రిల్ది ఉందనుకోండి, జాలీది ఉందనుకోండి, ఏం కాదు. ఉమ్, అదే మొత్తం బంద్ అనుకోండి, 2-3 ఫ్లోర్ పోవాలంటే కూడా కింద మీద అయిపోతుంది వాళ్ళ ఉమ్. అవును, చాలా ప్రాణం. భయం, ఒక ఫోబియా లాగా, ఫోబియా, అలాంటి భయం ఉంటుంది. క్లాస్ట్రోఫోబియా అంటారు. ఓహో. ఇట్ ఈస్ లైక్ యాంగ్జైటీ, ఉహు, అది కూడా ఒక రోగమే. ఉహు, అయితే ఏంటంటే ఈ పేషెంట్ కి ఆ ఫ్లాట్ కాడ ఉంటే బెడ్రూమ్ కూడా ఇట్లా చిన్న ఉంటుంది. వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ దానికన్నా డబల్ ఉంటుందంట. ఉహు, బెడ్రూమ్ ఊర్లో. చిన్నగా ఉంటాయి, అది బంద్ చేసుకొని పడుకోవాలి. ఉమ్, రూమ్ లో టీవీ పెట్టినా బయట పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, బంద్ చేయాలి. ఉమ్, ఇట్లా ఉంది. ఏమైనా ఉంటే బాల్కనీలో లించి ఉంటే ఏమో కింద చూస్తే మళ్ళా చక్కర్ వస్తుంది. కానీ ఏంది అంటే ఈడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మోకాలు నొప్పులు పెరుగుతున్నాయి, ఉమ్, ఊరికి పోతే మోకాలు నొప్పులు తగ్గుతున్నాయి. ఓ, 10 నిమిషాలు నిల్చొని ఉంటే పాదాలు ఉంటాయి కదా, దాంట్లో సూదులు గుచ్చినట్టు అవుతుంది. 10 నిమిషాల కన్నా ఎక్కువ నిల్చుంటే ఇంకా ఆ సూదులు గుచ్చుడు బర్దాష్ కాదు, మోకాల్లో కూడా సూదులు గుచ్చినట్టు అవుతుంది. ఉమ్, 2 అడుగులేస్తే ఇల్లు ఖతం అయిపోతుంది. ఉహు, రూమ్లు బంద్ ఉంటే భయం అవుతుంది. అయితే ఏంటంటే క్లాస్ట్రోఫోబియా గురించి అయితే చెప్పిన. కానీ ఇప్పుడు ఊర్లల్లా మీరు చూడండి, బండరాలు ఉంటాయి. ఉమ్, ఇల్లు పాతగున్న బండరాలు ఉంటాయి, అవునండి. పెద్దగున్న బండరాలే ఉంటాయి, ఉమ్, గుడిస ఉన్న బండరాలే ఉంటాయి. అయితే ఏంటంటే అవి అనీవెన్ ఉంటుంది. మీరు మట్టిలో నడవండి, ఉమ్, ఊర్లలో మట్టి రోడ్లు, ఇంకా పల్లెటూర్లు ఇంకా మట్టి రోడే ఉంటుంది. ఉమ్, దాని మీద నడిచి చూడండి, మీకు ఒక యాక్యుప్రెషర్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఉమ్, ఇది ఏంది, సాఫ్ టైల్ అంటే మీ ఇంట్లో ఇంకా మీరు అద్దం పెట్టుకునే అవసరం ఉండదు. కింద చూస్తే మొత్తం కనిపిస్తుంది మీకు, ఉమ్, అవునా కదా? ఉమ్, ఉమ్, దాని మీద నిల్చుంటే నొప్పి పెరుగుతుంది. ఉమ్. ఇది తర్వాత రియలైజేషన్ అయింది. అదే మీ దగ్గరకు వచ్చిన తర్వాత. అయితే ఎందుకు అవుతుంది? ఉమ్, కుక్కలు మీరు గమనించిండ్రా? కుక్కలు ఉంటారు జనాల ఇంట్లో, ఉమ్, కుక్కల్ని పెంచుకుంటారు కదా. ఉమ్, ఉమ్, ఆ కుక్క నార్మల్ సిమెంట్దే ఉందనుకోండి, జమీన్, దాని మీద నడుస్తుంది అనుకోండి, ఉమ్, మంచిగా నడుస్తుంది. ఉమ్, అదే కుక్క ఈ టైళ్ళ మీద నడుస్తే దాని కాళ్ళు ఇట్లా జారుతాయి, ఉమ్, ఇట్లా సైడ్లకి జారుతుంది కాళ్ళు. ఉమ్, ఉమ్,
ఎందుకు అంటే దాంట్లో ఫ్రిక్షనే ఉండదు, సాఫ్ట్ ఉంటది, పాలిష్డ్ ఉంటది టోటలీ. దాని మీద నిల్చుంటే కదా జారుడే ఉంటది. అవునా కదా? అంత సాఫ్ట్ కూడా ఉండకూడదు కదా చైతన్య. అవును, ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ ఎట్లయితే అవ్వాలి కదా వెయిట్. ఆర్చెస్ ఉంటాయి మన ఫుట్ లో, ఒక్కొక్క పాయింట్ లో ఇంత ఇంత వెయిట్ అనేసి ఉంటది. కానీ దీని మీద మనకు ఫ్రిక్షన్ తక్కువ ఉండడం వల్ల వెయిట్ సరిగా డిస్ట్రిబ్యూట్ కాదు. మళ్ళీ దాని తర్వాత ప్రొలాంగ్డ్ ఇట్లనే ఉంటే మీకు ఫ్లాట్ ఫీట్ కూడా డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు ఏంది దీనికి సొల్యూషన్ ఏంది? ఏపియకండి అంత ఫ్లాట్ టైల్స్ చమ్కి అవి ఏపియకుండా నార్మల్ వాటర్ పడితే కూడా చాలా రిస్కే కదండి. రిస్కే, అయిపోయి పడిపోతారు, రిస్కే. పెద్దలైనా చిన్న పిల్లలైనా. అయితే బండరాళ్ళు బెటర్, చాలా వాటికి వెయిట్ సరిగా డిస్ట్రిబ్యూట్ కాదు. అప్పుడు ఏమైతుంది, మన మోకాల్లో గుజ్జు ఉంటది. గుజ్జు పని ఏంది? షాక్ ని అబ్జార్బ్ చేయడం. అది సరిగా షాక్ అబ్జార్బ్ చెయ్యదు. అవునా కాదా? సరిగా షాక్ అబ్జార్బ్ చేయకపోతే గుజ్జు డ్యామేజ్ అవుతుంది. గుజ్జు డ్యామేజ్ అయితే మోకాలు డ్యామేజ్ అవుతాయి. ఈ మోకాలు నొప్పిలో లేదంటే ఇది గుజ్జు పాడవడంలో కానీ అరగడంలో కానీ స్టేజెస్ ఉంటాయా చేతులు గారు? 1, 2, 3, 4 అట్లా ఏమైనా? అట్లా ఇప్పుడు వీడియో గేమ్ ఆడేటప్పుడు స్టేజ్లు ఉంటాయి. రోగమే ఉంటాయి స్టేజెస్, ప్రతి రోగంకి స్టేజెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అనుకోండి, మొత్తం ఇట్లా 2 మోకాలు కింద పైన 2 ఇట్లా రగడాయించుకొని ఇట్లా కాళ్ళు ఇప్పుడు ఇట్లా వస్తాయి కదా, కాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా రావడం కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అప్పుడు ఇట్లా నడుస్తారు. అయితే టోటల్ డిఫార్మిటీ ఉంటది, ప్లస్ గెయిట్ కూడా చేంజ్ అయిపోతుంది వాళ్ళది. గెయిట్ అంటే నడిచే విధానం, అది కూడా ఉంటది. అయితే డ్యామేజ్ మెల్లగా పెరుగుతుంది. ఫస్ట్ ఆ గుజ్జు ఏమో కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్పంజ్ ఉంటది, ఇంతలా ఉంటుంది స్పంజ్. దాన్ని ప్రెస్ చేస్తే ఎంత అయిపోతుంది, ఇంతే అయిపోతుంది. ఇప్పుడు దీని మీద ఎక్కువ బరువు చాలా రోజులు పడ్డదంటే ఆ స్పంజ్ ఏమో డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అట్లనే అవుతుంది. కార్టిలేజ్ ఏమో స్పంజ్ అనుకోండి, గుజ్జు. అది దాని మీద ప్రొలాంగ్ ఎట్లా బరువు పడాలి అట్లా పడకుండా అది డ్యామేజ్ అవుతుంది. అట్లా ఏమో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఆంటీకి కూడా అట్లనే వచ్చింది. సో మరి హోమ్ రెమెడీతో పాటు మీరు ఏం సజెస్ట్ చేశారు? ఎంత రోజుల్లో వాళ్ళు క్యూర్ అయిపోయారు? బికాస్ డెస్పిరేషన్ ఉండే కదా. ఈ పేషెంట్ మనకు చెప్పిండ్రు, ఈడికెళ్ళి ఇంటికి పోతా నేను, అప్పుడు వరకు తగ్గేటట్టు మందు ఇవ్వండి. ఇప్పుడు ప్రతి పేషెంట్ది మాట్లాడే విధానం కూడా జర మంచిగా అనిపిస్తుంది మనకు కూడా, జర జాలీగా. ఈడికెళ్ళి ఇంటికి పోతా డాక్టర్ సాబ్, ఆడ పోయినప్పుడు వరకు మంచిగా అయిపోయాను చెప్తున్నా, అట్లా చెప్తున్నా. అయితే అమ్మ అట్లా నేనేం తగ్గుతుందో లేదో మనకు తెలియదు, కానీ మందులు అయితే ఇస్తాం, 2 నెలలు కళ్ళు మూసుకొని మందులు వేసుకోండి అని చెప్పిన. అంటే 2 నెలలు ఇంకా ఆలోచించొద్దు. ప్రతి పేషెంట్కి చెప్తా నేను, 2 నెలలకి మందులు ఇస్తున్నాం, 2 నెలలు తగ్గుతుందా లేదా, ఏమైతలేదు, ఎప్పుడు తగ్గుతుంది, ఏం తగ్గదు, ఏం ఆలోచించకండి, మందులు వేసుకోండి. కానీ పొడుస్తుంటది కదా, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటది కదా చిత్రం, అది ఎట్లా కంట్రోల్ చేయడం? ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఇంకా ఇబ్బంది పెడుతుంది. అవునా కాదా? ఆ ఇబ్బంది పెడుతుంది, అది తగ్గాలనేసే మనం మందులు ఇస్తున్నాం. అవునా కాదా? మనం కులుమనాన్ని టికెట్ కొనేసి ఇస్తలేం, మనం అది తగ్గడానికే ఇస్తున్నాం మనం. అవునా కాదా? అయితే వాళ్ళకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మంచి రిలీఫ్ కూడా ఉంటుంది. ఈ పేషెంట్కి రిలీఫ్ కూడా వచ్చింది, పూర్తిగా తగ్గింది. నేను ఏం చెప్పినా దాని తర్వాత, వీళ్ళు ఆడికి రాకపోతే మీరు ఎక్కువ ఇది చేయకండి, మీరు ఇక్కడ వచ్చి ఉంటారంటే ఇప్పుడు కాంప్రమైజే కదా లైఫ్, ఉండండి, రబ్బర్ చెప్పులు వేసుకొని ఉండండి ఇంటికాడ. అయితే అట్లా ఉంటుండ్రు, భగవంతుడి దయతోటి మంచిగా తగ్గిపోయింది ఆ పేషెంట్ కి. సూపర్. సో ఇన్స్టెంట్ గా హోమ్ రెమెడీ ఏదైనా సజెస్ట్ చేస్తారా చైతన్య గారు? హోమ్ రెమెడీ నేను ఒకటి చెప్తా, పసుపు 1/2 చెంచాలు మళ్ళా సగం టీ స్పూన్, ఇది మళ్ళా దీంతో పాటు శొంఠి 1/2 చెంచా, మళ్ళా దీంట్లో 4 మిరియాల గింజలు, ఇది మొత్తం వేసుకొని దంచుకోవాలి మంచిగా. దంచుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసి కలుపుకొని 2 పూటలు తాగాలి, 1 కప్. దీంతో పాటు ఒక మంచి హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను, జెల్సీమియం అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. కాళ్ళు లాగడం, పొడిచినట్టు ఫీలింగ్ అవ్వడం, మోకాల్లో పొడిచినట్టు ఫీలింగ్ అవ్వడం, ఏం చేయాలంటే 0/9 పొటెన్సీ జెల్సీమియం, 0/9 పొటెన్సీ జెల్సీమియం, ఇది పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమికి 10 గోళీలు, మధ్యాహ్నం 10 గోళీలు, ఇది వేసుకోండి. ఇది వేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు జర రిలీఫ్ ఉంటుంది, పెయిన్ రిలీఫ్ ఉంటుంది మీకు. అప్పుడు మంచిగా అనిపిస్తుంది, అరే హోమియోపతి కూడా ఇంత తొందరగా పనిచేస్తుందా అనేసి అప్పుడు నమ్మకం వస్తుంది. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.